ఓం నమ శివాయ. శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు మనపైన మన కుటుంబం పైన ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు శివయ్య సందేశం ఏమిటంటే, ఓ నా ప్రియమైన భక్త, నన్ను స్మరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాల్లో ఏదైనా కానీ ఒకటి తాగి చూడు. నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్త తప్పకుండా నువ్వు వినేలా చేస్తాను అని శివయ్య అంటూ ఉన్నారండి. మరి ఈ సందేశం వంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. అందుకన్నా ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి లైక్ అనేది మాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. ఇక ఈరోజు శివయ్య సందేశం గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాల్లో మొదటిగా తెలుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పుష్పం, అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పుష్పం, అలాగే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి గులాబీ పుష్పాలు, ఈ మూడు పుష్పాల్లో ఏదో ఒకటి శివయ్యని స్మరిస్తూ దానికి శివయ్యగా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. భక్త, ఇక్కడున్న పుష్పాల్లో ఒక పుష్పాన్నైనా నువ్వు తాగి చూడు. నీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి ఈ శివయ్య నీకున్నటువంటి సందేశం గురించి నివృత్తి చేయబోతున్నాడు. తప్పకుండా ఈ పుష్పాల్లో ఉన్నటువంటి ఒక సందేశాన్ని ఖచ్చితంగా నువ్వైతే వినే తీరాలి. అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి అన్నీ కూడా ఈ శివయ్య నీకు ఒక మంచి అంటే ఒక కోరికను అయితే నెరవేర్చడానికి ఈరోజు ఈ శివయ్య నీ ముందుకు వచ్చాడు. మొదటగా తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాన్ని ఎవరైతే మనసులో తలుచుకుంటారో వారికి శివయ్య గారు ఇచ్చే సమాధానం ఏంటంటే, నిన్ను పట్టించుకోలేదని నాపై అలిగావా? నీ చెయ్యి వదిలేశానేమో అని నన్ను నిందిస్తున్నావా? నేనెప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టింది లేదు. నేను ఎప్పుడు నీతోనే ఉంటున్నాను. కాకపోతే నువ్వే నన్ను నమ్మటం లేదు. నీ వెంటే ప్రతి క్షణం నీడగా ఉంటున్నాను. నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలా నీతో ప్రయత్నం చేస్తుంది. ఎవరేమనుకుంటున్నాను, నేను కాదా మరి నీతో పాటే ఉండే? నన్ను నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? ఎందుకంటే నాపై నీకు ఏర్పడిన అపనమ్మకం వలన బాధలు కష్టాలు ఎందుకు శివయ్య? వీటితోనే నాకు అన్ని రకాల సంతోషంగా ఉండే క్షణాలు అంటూ ఏమీ లేవా? నాపై బాగా అలిగావు, కానీ నీకు బాగా ధైర్యం ఉంది, శక్తి ఉంది. అలాగే నీలో ఉన్నటువంటి పోరాడగలిగేటువంటి శక్తి యుక్తులు ఎన్నో ఉన్నాయి. అయినా అవి ఉన్నప్పుడు కూడా నీ పని నీకు ఏం జరుగుతుంటుంది? కానీ శివయ్య నాకు తోడుగా ఉన్నాడా? అసలే నీ పనిలో విజయం సాధిస్తాననేటువంటి అపనమ్మకాన్ని వెంటనే నాపై ఏర్పరచుకుంటున్నావు. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసేటువంటి కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయి లేవు కదా. కొన్నిసార్లు నీకు ఏర్పడేటువంటి ఆటంకాలన్నీ కూడా నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల వల్లనే ఏర్పడతాయి. కాబట్టి వాటి వల్ల నీ కష్టాలు కానీ సమస్యలు కానీ కాస్త ఆలస్యంగా నీ వద్దే ఉండి తర్వాత మంచి రోజులు ప్రసాదించేందుకు అవి నీకు తప్పకుండా సహకరిస్తాయి. గమ్యం ఎప్పుడు కూడా నీ ఆధీనంలో ఉండదని తెలుసుకో. చివరికి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో నీకు తెలియదు. కాబట్టి జరిగేంత వరకు తప్పకుండా ఎదురు చూడవలసిందే. ఏదైనా కానీ క్షణంలోనే జరిగిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు. అలాగే నీ వద్దకు కష్టం వచ్చినప్పుడు అది సాయంత్రంలో కల్లా నాకు వచ్చిన కష్టాన్ని నివారించు శివయ్య అంటే ఎలా చెప్పు? అది తగినటువంటి సమయం కాస్త అయినా సరే ఉండాలి, కేటాయించాలి కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం. తప్పకుండా మీరు పూర్వజన్మ యొక్క కర్మలను అనుభవించక తప్పదు. భగవంతుడు కూడా తప్పనటువంటి పూర్వజన్మ సంకేతాలని మీరు ఎలా తప్పించుకోగలరు చెప్పండి? కాబట్టి మీరు మాత్రం వాటిని అనుభవిస్తేనే మరలా మీకు అవి ఎదురుపడకుండా ఉంటాయి. వాటి వల్ల మీరు తప్పక బయటపడతారు. కాబట్టి దానివల్లనే మీకు కాస్త ఆలస్యం అవుతుంది తప్ప మిమ్మల్ని బాధలో ఉంచితే నాకు మాత్రం సంతోషమా? నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, దేని గురించి అయితే ఈ కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏది ఉండలేని జీవితం అంతా కూడా నిరాశపరుస్తూ వస్తున్నావో వాటికి తప్పకుండా ఈ శివయ్య ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. వాటిని నువ్వు ఎదుర్కొని సంతోషం గడిపే రోజులు నీ ముందుకు తీసుకురాబోతున్నాను. అలాగే నువ్వు నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని కూడా శాశ్వతంగా తొలగించబోతున్నానని మొదట ఎవరైతే తెలుపు రంగు పుష్పాన్ని ఎంచుకున్నారో వారికి శివయ్య ఇచ్చినటువంటి సమాధానం. రెండవది ఎరుపు రంగు గులాబీ పుష్పాన్ని ఎంచుకున్న వారికి శివయ్య ఏమని సమాధానం ఇస్తున్నారంటే, చాలా రోజుల నుండి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ ఉన్నావు. ప్రతిరోజు నిరాశకు గురవుతూ వస్తున్నావు. నిన్ను చూస్తూ నేను నీకు ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదని పొరపాటు పడుతూ ఉన్నావు. నేను చేస్తున్న పనిలో నా ఆలోచనలో ఎంతటి పవిత్రత ఉందో నాకు తెలుసు కదా.
శివయ్య, మరి నా యొక్క మాటలో ఎంతో సత్యం ఉంది. నేను అడుగుతున్నటువంటి కోరిక పట్ల కూడా న్యాయపరమైనటువంటి కోరిక నేను అడుగుతున్నాను. నేను చేస్తున్నటువంటి పనుల వలన నాలో ఏదైనా కానీ, నాకు తెలియనటువంటి తప్పులు కానీ, లేదంటే ఏదైనా కొత్తగా మార్పులు వచ్చినా కూడా నన్ను క్షమించు. అంతే తప్ప నేను ఏదైనా కానీ న్యాయపరమైంది, అలాగే నలుగురు బాగుండాలన్నటువంటి కోరికతో నేను ఆశించి కోరనే తప్ప నా స్వార్థం కోసం కేవలం నా కుటుంబం సంతోషంగా ఉండాలని మాత్రం నేను ఎప్పుడు ఆలోచనని నాతో పాటు 10 మందికి సంతోషంగా ఉండాలని అనుకుంటాను. కానీ నాకు మాత్రము నేను అనుకున్నటువంటి ప్రియమైనటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ, లేదంటే నాకు సంతోషం గడిపేందుకు కాస్త ధనాన్ని కానీ, సరే ఏదో ఒక రూపంలో నువ్వు నాకు ఇన్ని రకాలుగా రోజులు సహకరిస్తావని అనుకున్నాను. కానీ శివయ్య, నా కుటుంబ సమస్యలన్నీ కూడా నీకు తెలుసు కదా. నేను వాటన్నిటిని ఎలా ఒక్కరిని ఎదుర్కొని పోరాడగలగాలో చెప్పు. నన్ను నమ్ముకున్న నా కుటుంబం ఏమైపోవాలి? నాకంటూ ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్నే కదా నేను అడుగుతుంది. అది న్యాయపరమైనటువంటి కోరికే కదా. దీనికి కూడా ఎందుకు శివయ్య ఆలస్యం చేస్తున్నావు? ఇక ఎన్ని రోజులని నేను ఇలా ఎదురు చూస్తూ ఉండాలి? నేను నీకు మాటిస్తున్నాను, నేను అనుకునేటువంటి పనిలో తప్పకుండా విజయం ప్రాప్తిస్తే నాతో పాటు ఉన్నవారిని, అలాగే నాలాగా సాయం కోసం ఎదురు చూసే వారిని తప్పకుండా నా వంతు సహకారం చేస్తాను. అది కూడా నీ పేరుతో. ఇక నా మాటల్లో ఎంత సత్యం ఉందో నేను నీకు ఈరోజు ప్రతిరోజు కూడా నిన్ను వేడుకున్నటువంటి ప్రార్థనలో అంతే సత్యం ఉంది. శివయ్య, నేను ఎన్నో రోజులుగా నేను అడుగుతున్న కోరిక ఇదే కదా. నాలో ఏదైనా కానీ తప్పుంటే క్షమించు. ఇంకా ఇంకా పరీక్షించి మరి నన్ను బాధపడవద్దు. నీ సమస్యల నుండి నువ్వు అడుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి కోరిక తప్పకుండా నేను వింటున్నాను. కానీ నీ రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ మాత్రం ఏది కూడా వృధాగా పోనివ్వను. అవన్నీ కూడా నీకు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరంగా మారబోతున్నాయి. ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ అంతా కూడా నీకు ఏదో ఒక రూపంలో మంచి జరిగేలా ఉపయోగపడుతుంది. అయితే తప్ప ఏ మాత్రం వృధాగా ఉండదు. ఇక ఇన్ని రోజులు ఎన్నో రోజులు అడుగుతున్నావు కదా, ఇంకా ఆలస్యం చేస్తున్నానని తలడిల్లిపోతున్నావు కదా. తప్పకుండా నీ పడినటువంటి కోరికను నెరవేరుస్తాను. అది కూడా అతి త్వరలోనే. నువ్వు అనుకున్నట్లుగా అంతా మంచి జరుగుతుంది. కానీ నువ్వు నాకు మాట ఇచ్చిన విధంగా నలుగురికి సహాయం చేస్తావు అనేటువంటి మాటను మాత్రం మర్చిపోవద్దు. కేవలం అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడుగుతున్నటువంటి కోరిక పట్ల ఒక శుభవార్త నేను తప్పక వింటాను. అది కూడా ఈ శివయ్య అనుగ్రహం అని చెప్పి తప్పక తెలుసుకుంటావు. ఇన్ని రోజులు ఓర్పు సహనంతో నీ ఎదురుచూపులు ఎక్కడా కూడా ఆపకుండా, ఏమాత్రం విసుగు అనుకోకుండా ప్రతిరోజు కూడా నువ్వు ప్రయత్నం నువ్వే చేస్తూ వస్తున్నావు. నిజంగా అందుకు నువ్వు అభినందించాలి. ఏ రోజు ఎప్పుడు అలుపు సొలుపు లేకుండా నీ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. చూడు, అది ప్రతి ఒక్కరు కూడా ఆదర్శదాయకం. కొంతమంది వారు ఏదైనా సరే కుటుంబం మాత్రం రోడ్డు పాలైతే చూస్తూ ఉంటారు. కానీ నువ్వు అలా కాదు. నీతో పాటు నీ కుటుంబం కూడా బాగుపడాలని ఆలోచిస్తున్నావు. వెంటనే జరిగిపోవడానికి ఎప్పుడు వాళ్ళు మొదలుపెట్టేటువంటి పనిని మధ్యలోనే ఆపేస్తారా? లేదంటే అది మాకు సరిపోవడం లేదు శివయ్య, మాకు ఆ కోరిక తీర్చడం లేదని ఇంకేమైనా అడుగుతారా? లేదు కదా. దానివల్ల మీరు ఇంకా నిరాశ చెందుతూ దాని గురించే మర్చిపోతారు. కానీ నువ్వు అనుకున్నటువంటి నీ లక్ష్యాన్ని చేరేంత వరకు నువ్వు మొదలు పెడుతున్నటువంటి నీ పనిని ఇప్పటి వరకు ఆపకుండా ప్రతిరోజు నీ వంతుగా ఎంతగా ప్రయత్నించావో నేను సమాధానం, నీ కష్టం ఏది కూడా వృధాగా పోనివ్వను. తప్పకుండా నీ మంచి శుభకరమైన రోజులు వస్తాయి. నీవు నీ కుటుంబం గడిపేందుకు సిద్ధంగా ఉండండి. ఇక మూడవది ఆకుపచ్చ రంగులో సమాధానం. గత కొన్ని సంవత్సరాలుగా, రోజులుగా, నెలలుగా నువ్వు పడుతున్నటువంటి బాధ అంతా కేవలము కొన్ని రోజుల్లో తొలగిపోతుంది. నీ మనసు అంతా ప్రశాంతంగా మారుతుంది. చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుంటున్నావుగా. ఇక నీ నుంచి ఆ నిరాశ మొత్తం తొలగిపోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం అనే మాట ఉండదు అనేందుకే నువ్వే నిదర్శనం కాబోతున్నావు. కొంచెం ఆలస్యం జరిగింది, అందుకు నేను క్షమాపణలు కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ శివయ్య ఏమీ చేయలేదని నువ్వు అనుకున్నటువంటి ఒక దీనమైనటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు, ఇక శివయ్య వల్ల ఏమీ కావటం లేనటువంటి ఆలోచన నీ మదిలోకి వచ్చినప్పుడు, అప్పటికి కూడా ఈ శివయ్య పలకనేటప్పుడు నువ్వు ఇంత నిరాశ చెందావు. అంటే నా నుండి నీకు ఎలాంటి సమాధానం రాలేదనే కదా. అందుకు కేవలము నువ్వు చేసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రమే.
ఏదైనా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మరి దేని గురించి నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది నీకు సంతోషంగా ఉండేటువంటి గొప్ప బంధంతో ఎన్నో రోజులుగా ప్రతిరోజు నలిగిపోతూ వారితో మాటలు పడుతూ అలాగే చిత్రహింసలకు గురవుతూ వస్తున్నావు. కానీ శివయ్య ఇవన్నీ చూస్తూ ఉన్నా కానీ నాకెందుకు శివయ్య ఇలా శిక్ష వేస్తూ ఉన్నావు? వారికి మాత్రం ఎలాంటి శిక్ష వేయకుండా సంతోషంగా ఉంచుతున్నావు. నన్ను మాత్రం వారితో ప్రతిరోజు కూడా నరకయాతనలు పెట్టేలా చేస్తున్నావు. ఎందుకు శివయ్య చూస్తూ సమాధానం కూడా లేకుండా ఇలా మౌనంగా ఉంటున్నావని ప్రతిరోజు బాధపడుతూ నా వద్ద కన్నీరు కారుస్తూ ఉన్నావు. నీకు నేను అన్నీ ముందే తెలియపరిచాను. వారేంటో వారి స్వభావం ఏమిటో అర్థమయ్యేలా ప్రతి సూచనలు అందించాను. కానీ నువ్వే పట్టుబట్టి మరి శివయ్య ఆ బంధంతో తప్ప నాకు ఇంకా ఏ బంధంతోనూ సరే నాకు ముడిపెడితే నేను తప్పకుండా అసలు ఈ భూమిపై ఉండనని లేకుండా నీ వద్దకే వస్తానన్నావుగా. ఆ రోజు నాపై ఒట్టు కూడా పెట్టావు, గుర్తుందా? మరి నీకు నువ్వుగా తెచ్చినటువంటి నీ బంధాన్ని నువ్వే కదా అనుభవించాలి. మరి అలాంటప్పుడు నీకు తెలీదా? శివయ్య ముందే అన్నీ తెలుసుకొని కూడా నాకు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతావేమో. అప్పుడైనా నేను అసలు ఈ భూమిపై ఉండని శివయ్య అన్నావు. అప్పుడే దాన్ని ఈ బంధాన్ని దూరం చేయుంటే నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉండేదానివి కదా. మరి అన్నీ కూడా నాపై మోపితే ఎలా చెప్పు? మీకంటూ కొన్ని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన జ్ఞానాన్ని భగవంతుడు తప్పక అందిస్తాడు. దానివల్ల మీరు ఎన్నో మంచి ఆలోచనలు ఆలోచన విధానము మీకుంటుంది. అయినప్పటికీ మీరు మాత్రము మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకుంటారు. మరలా భగవంతుడిపై మోపుతారు నింద. ఇది అసలు ఎంతవరకు న్యాయం చెప్పండి? కానీ నిన్ను చూస్తూ నేను ఎందుకు సమాధానం ఇవ్వలేదు తెలుసా? నీకు పూర్తిగా వారేంటో వారి స్వభావం ఏంటో తెలియపరచాలని నేను కాస్త మౌనంగా ఉన్నాను. అలాగే నీ పట్ల కాస్త అన్యాయంగా ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేందుకు కారణం అదే. వారిలో తప్పకుండా మార్పు వస్తుంది. వారు నీ గురించి అర్థం చేసుకుంటారు. మీ బంధం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రస్తుతం మీ పరిస్థితిని చూసి భవిష్యత్తు కూడా సంతోషంగా ఉంటుందని ఎప్పుడూ అంచనాలు మాత్రం వేసుకోకూడదు. కాబట్టి ముందు రాబోయేటువంటి భవిష్యత్తు ఏమిటో మీకు తెలియదు. కాబట్టి కేవలము ఈ శివయ్యకు మాత్రమే తెలుసు. కాబట్టి మీకు ఏది మంచో ఏది చెడో అన్నీ అర్థం చేసుకొని ఈ శివయ్య మీకు అందివ్వటంలో ఎప్పుడూ విఫలం కాను. కొన్నిసార్లు మీకు ఆలస్యం జరుగుతుంది. అంటే అంతకన్నా మంచిది ఏదో అవకాశం కానీ లేదంటే ఇంకేదైనా మంచి జీవితం కానీ నీ ముందుకు రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇక నువ్వేమీ దుఃఖించాల్సిన అవసరం లేదు. వారిలో తప్పక మార్పు వస్తుంది. మీరు సంతోషంగా ఉండే క్షణాలు రాబోతున్నాయి అని శివయ్య ఈరోజు సందేశం తన భక్తుల కోసం పంపారండి. రేపు మరొక సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.